ఈమెనే అని అంటాడు. సో మాయ అంటే ఏంటంటే రకరకాలుగా దాని యొక్క వ్యాప్తి ఉంది. కానీ ఆధ్యాత్మిక పరంగా ఒకవేళ వన్ సింగిల్ లైన్లో చెప్పుకోవాలంటే ఏదైతే అశాశ్వతమైనవి ఉన్నాయో అది నీదనుకోవడంతో మాయ స్టార్ట్ అయింది. అంతే. ఇది వస్తువు, ఇది హార్మోన్, ఇది అశాశ్వతమైంది. అశాశ్వతమైన దానితో అటాచ్మెంట్ ఉంది. అటాచ్మెంట్ వచ్చిందని యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్. అంటే ఈ అశాశ్వతమైనది ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి? డైరెక్ట్ వస్తూ మన లైఫ్ లోకి రాలేదు కదా. ఈ ఎరుక కలగడమే లేదు. నీకు ఎరుక కలగనప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అంటే కొంచెం సెన్సిటివ్ ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుందని చెప్తున్నా. ఒక 3వ తరగతి పిల్లవాడి దగ్గర ఎంత అందమైన అమ్మాయి నిలబడ్డా వాడు ఆ అమ్మాయిని మామూలుగా అమ్మాయిగా చూస్తాడు అంతే. అతనికి ఏం ఆరాధన భావం కానీ ప్రేమించాలి దీన్ని ఎత్తుకుపోవాలని అనిపించదు. ఎందుకు? ఆ సమయమే రాలేదు ఇంకా. అందుకని ఒక చిన్న పిల్లవాడికి చెప్తే అర్థం కాకపోవచ్చు. సో ఎవడైతే ఇట్లాంటి అన్నింటినీ పట్టుకొని ఎవడో నా బొమ్మ కింద చూడని ఏడ్చి, ఎవడో నా పిల్ల దిక్కు చూసాడని ఎవడో ఎత్తి వాళ్ళ బట్టి పోలీస్ కేసు అయ్యి, నా ప్లాట్లో గజం పోయిందని చెప్పి ఏదో గొడవలు చేసుకొని, లేకపోతే 10th క్లాస్లో ఫెయిల్ అయిపోయిన సూసైడ్ చేసుకుని ఇట్లా చేస్తున్నప్పుడు ఇది ఏంద్రా బాబు అనుకుంటే అప్పుడు వాడు మొట్టమొదటి ఇది దివ్యోపదేశం చేయబడుతుంది. బాబు నీ అన్ని సమస్యలు కాదు, నేనెట్లా గురువా అంటే అటాచ్మెంట్ రా అంటే ఉండొద్దు అంటే ఉండొద్దు, లేదా ఉండాలి. దేంతో ఉండాలి అంటే దేంతో ఉండొద్దు చెప్తా, ఆ మిగిలిన దాంతో ఉండండి. చిన్న ఎంక్వైరీ చేసుకో, ఏదేది అశాశ్వతమో దాంతో అటాచ్మెంట్ ఉంది. ఇంకా ఇప్పుడు పోతే ఇంకా అన్ని అశాశ్వతం తెలిసిపోయాయి. చెంబు, గ్లాసు, కారు, బిల్డింగు. ఈ అన్వేషణ ఎంతవరకు వస్తుంది? అన్నిటి మధ్య అటాచ్మెంట్ పైన చివరి అటాచ్మెంట్ ఇది. దేహాభిమాన పాశేన చిరం బద్ధో వసి పుత్రక బోధోహం జ్ఞాన ఖంకేన తన్నికృత్యం సుఖం చెరా అంటాడు అష్టావక్రుడు. అంటే ఈ దేహాభిమానం అనే ఒక అభిమానాన్ని నీ జ్ఞానం ఎరుక అనే ఖడ్గంతో ఖండించి సుఖం అంటే కానీ ఉదాహరణకి రాత్రిలో పడుకుంటాం, ఎందుకు సుఖం ఉంటుంది తెలుసా? వేటితో అటాచ్మెంట్ ఉందో అవన్నీ పడిపోతున్నాయి కాబట్టి. యోగి ఆజన్మ పర్యంతము సుఖం ఉంటాడు. ఎందుకు? వాడికి మెలుగులో అటాచ్మెంట్ లేవు కాబట్టి. అటాచ్మెంట్ లేదంటే వస్తువును పట్టుకోవద్దని కాదు, కారులో తిరగొద్దని కాదు. అందుకే చాలామంది ఈ విషయం గురించి మోసం చేస్తారు ఆధ్యాత్మికతలు. నాకు అటాచ్మెంట్ అని చెప్తున్నారు, అన్నింటిని అనుభవిస్తున్నారు, అవి పోకుండా పట్టుకుంటున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు, ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదంతా మళ్ళీ మాయ. సో మాయ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. నీది కాదని నేను అనుకోవడం, తర్వాత నీది కాదన్నప్పుడు త్యాగం ఉందా, దానం ఉందా? అట్లాంటివి ఏమీ లేవు. నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు నీవే చేసినా అనుకుంటే మాయ అంటారు. ఆ మాయని నీకేం పట్టిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి సముద్రంలో మునిగి తీసుకుపట్టుకుంటుంది. అట్లా నేనే చేశాను అనుకోగానే అహంకారం పట్టుకుంటుంది, గుర్తింపు కావాలన్న కాంక్ష పట్టుకుంటుంది, రకరకాల విషయాలు పట్టుకుంటే జలగల్లాగా పట్టుకుంటుంది. నీ రక్తం అంతా పీల్చేస్తే చివరికి నువ్వు చేసే పని మర్చిపోయి ఈ పనికిరాని విషయాలను పట్టుకొని అవి ఎప్పటికి పోకుండా ఉండాలని ఆలోచిస్తూ అట్లా సఫర్ అవుతుంది, చుట్టుకోకుండా వాళ్ళు ఇబ్బంది పెడతాం. సో ఈ మాయ యొక్క మూల స్వరూపం అర్థం చేసుకుంటే, అందుకే మన ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలో మాయను కూడా అమ్మవారిగానే చెప్పారు. అది కూడా ఒక స్వరూపిణి, శక్తి స్వరూపిణి. ఈవెన్ వేరే గ్రంథాల్లో కూడా దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. హీరో అండ్ విలన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు అని చెప్పి ఎవరైనా జబర్దస్త్ యాక్టర్ని విలన్ పెడతారా? ఎందుకు పెట్టరు? అంటే ఆయన ఫస్ట్ మహేష్ బాబుకి ఈక్వల్ బాడీ ఉండాలి, లేదా మహేష్ బాబు లాగా యాక్టింగ్ చేయడం ఉండాలి, అంటే సంబుద్ధి. దాంతోపాటు మహేష్ బాబు ఒక గొప్ప లక్ష్యాన్ని చేయాలనుకుంటాడు, దాన్ని అడ్డుకునే శక్తి కలిగేవాడు ఉండాలి. చివరికి మహేష్ బాబే గెలుస్తాడు, కానీ సినిమా మొత్తం విలనే గెలుస్తాడు. లాస్ట్ గెలుస్తాడు మహేష్ బాబు. అంటే ప్రొటోగెనిస్ట్ అండ్ యాంటీగెనిస్ట్. అంటే హీరో హీరోయిన్ మనం అంటాం, హాలీవుడ్ అయితే ప్రొటోగెనిస్ట్ యాంటీగెనిస్ట్ ముందుకు తెలుసుకుంటారు, లేదా లీడ్ అంటారు. సో ఆ లీడ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్నతమోత్తమైన క్వాలిటీస్ ఉంటాయి, అందుకే హీరో అయ్యాడు. విలన్ ఎవడు? హీరో అంత శక్తివంతుడే, కానీ ఆ శక్తి మాయగా మారింది. హీరోయిన్ మీద కన్నేశాడు, మాయ పట్టుకుంది. ఎవడో ఆస్తి మీద కన్నేశాడు, మాయ పట్టుకుంది. హీరో ఏం చేశాడు?
తనవి కాందని తను తీసుకోవట్లేదు. మామూలు ఉదాత్తమైన హీరో లక్షణాలు అంటే ప్రేమను పంచడం. ఇప్పుడు దానికి నీ ముక్కుతో నీకు అటాచ్మెంట్ ఎందుకున్నది నీది కాబట్టి. ఒకవేళ అటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఇది పోతుందేమో అన్నప్పుడు, అట్లాంటప్పుడే బ్రహ్మజ్ఞానం అవసరం. ఎందుకంటే అన్ని అటాచ్మెంట్స్ పోయినా నిజంగా ఎంక్వైరీ చేసేవాడికి ఈ మాయ ఎంత పోయింది గురువా, కానీ ఈ శరీరం గురించి నాకు మాయ పోవట్లే, దీనికి ఉన్న కోరికలు పోవట్లే, అన్నీ పోయినాయి. ఇగో ఇది మాయ కుదిరేది, నాకు వాడుతున్నా కానీ నాదనుకోవట్లేదు, ఎవరు నాదనుకోవట్లేదు, అందరితో ఉంటున్నా బాగుంటున్నాను, కానీ దీని మీద పోవట్లేదు అమ్మా. వాట్ ఇస్ రియల్ క్వశ్చన్. అప్పుడు ఉపదేశాలు ఉన్నాయి. ఇప్పుడు నౌ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఎంక్వైర్ ఇన్ టు ద ఆత్మజ్ఞాన వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేహం నీది ఎట్లా అయిందో చెప్పు, క్వశ్చన్. అక్కడి నుంచి ఎంక్వైరీ. పుస్తకం ఉపయోగపడవచ్చు, ఒక శ్లోకం ఉపయోగపడవచ్చు, ఒక చిన్న ధ్యానం ఉపయోగపడవచ్చు. దేహం ఉంది అని గుర్తించేది ఎవరు అంటే నేను. అంటే ఈ నేను దేహాన్ని ధారణ చేస్తున్నది. అంటే నా చెయ్యి ఒక ఉంగరాన్ని ధారణ చేస్తుంది. ఉంగరం అంతే కదా, ధరించడం, ధారణ చేయడం. ఈ ఉంగరం నీవు కాదు కదా. అట్లా నేను అన్న దానికి శరీరం ధారణ చేసింది కాబట్టి శరీరం ఉండవు కాదు. అందుకని దాంతో అవమానం. అర్థమైనట్టే ఉంది అని అర్థం కాలేదు. అప్పుడు నెక్స్ట్ జ్వరం వచ్చినప్పుడు రాపు. గురువు చెప్తాడు, ఎవడు రకరకాల గురువు రకరకాలుగా చెప్పారు. నేను జ్వరం నాకు రాదండి అట్లా, సరే సంకలు ఉల్లిగడ్డ పెట్టుకో ఏదోండి. కొందరు చేశారు. జెన్ స్టోరీస్లో ఉంటుంది అనమాట. ఒక చిన్న బ్లేడ్ తీసుకొని కట్ చేశాను. ఏం జరిగినా చూడు అని చెప్పి, చూస్తాను ఇప్పటి నుంచి అనగానే కట్ చేసి, ఏం జరిగినా చూస్తాను చూడు, రక్తం చూడు. మొట్టమొదటిసారి తన శరీరానికి బాహ్యంగా నిలబడి చూస్తున్నట్టు అనుభూతి కదా. ఇట్ విల్ హ్యాపెన్ టు ఎనీబడి. ఒకసారి తినకూడదు చూపించినట్లు. జస్ట్ వాచ్. నువ్వు అలజడి చేసినా అదే రక్తం కాడుతుంది, నువ్వు చూసినా అంతే రక్తం కాడుతుంది. అలజడిలో ఇంకా ఎక్కువ రక్తం కాడుతుంది. మానసిక ఆందోళన పట్టుకుంటుంది, నాకేమైపోయిందని భయం పట్టుకుంటుంది. మొట్టమొదటిసారి యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే మాయ నుంచి బయటకు వచ్చి చూస్తున్నావు. అల్లాడిపోయినావు. ఎవరు వస్తుంది చూసిన చేయట్లేదు, మా అమ్మ కూడా చూసుకొని ఎవరు నాకు మెసేజ్ కూడా పెట్టలేదు, అంతా మాయ పట్టుకో. సో ఒక వ్యక్తి గుర్తింపు కోరుకున్న మాయ పట్టుకున్నట్టే, నీది కానీ నువ్వు కోరుకున్న మాయ పట్టుకున్నట్టే, ఒక దాన్ని అవసరానికి మించి తీసుకున్న మాయ పట్టుకున్నట్టే. నీ బాధ్యతను విస్మరించిన మాయ ఏదో ఒకటి పట్టుకుంటుంది. ఇది రకరకాలు పట్టుకుంటుంది. ఏదో చిన్న కథ ఉంటుంది తెలుసా అని పెట్టని. శివుడి దగ్గరికి వచ్చాడంటే ఏమో వచ్చి, ఏమేమో ఇలా వచ్చాడంటే, నేను మామూలుగా అయితే రాను, మా వాళ్ళని పంపిస్తా పట్టుకుని, కానీ సాక్షాత్ పరమశివుడు మన ఏముడు కదా శని వచ్చాడు. నేను మామూలుగా అయితే రాను, మా భక్తులు వస్తారు, మా వాళ్ళు మా గణాలు వస్తారు, అందుకని మీ దగ్గరికి వచ్చాను, మీరు శివుడు కాబట్టి వచ్చాను. ఏం పని అంటే, మీ జాతకం ప్రకారం మీకు వారం రోజుల్లో శని పట్టుకుంటారు. శివుడికి ఏమో కోపం వచ్చింది, పరమశివుడిని నాకు శని పట్టుకుంటుంది అంటే, శని అన్నది అందరికీ పట్టుకుంటుంది అయ్యా. అవుట్ ఆఫ్ కర్టసీ, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను. దానికి నువ్వు అసలు నాకు శని పట్టుకోదు, ఫస్ట్ పట్టుకోవడం దానికి ఉపసంహారమైందిరా గుట్లే. నో అంటే ఏది ఏమైనా వారం రోజుల తర్వాత ఒక 24 గంటలకు శని పట్టుకుంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తా ఎడవుట్. ఏమో పరమశివ మీకు చెప్పేంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ శని నుంచి ఎవరు తప్పించుకునేది మాత్రం నాకు తెలుసు. ఇదైపోయినా శివుడు తీవ్రంగా ఆలోచించిండు. పార్వతి ఏమైందంటే చెప్తలేదు, నిద్ర పడతలేదు, ఏదేమైనా శివుడు తప్పించుకోవాలి. అర్ధరాత్రి డిసెంబర్ భూలోకి వెళ్ళిపోయి ఒక డ్రైనేజీలో దాక్కున్నాడు 24 hours. ఏదో ఒకటి ఆయన డ్రైనేజ్ అంటే కోప్పడాడు, కథలో బాగా చెప్పాను. చెట్టు త్వరలో దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత 24 hours ఉండి బయటకు రాగానే శని వచ్చాడు. చాలా థ్యాంక్ యూ సో మచ్. చూసావా శని పట్టుకోకుండా ఎలా ఉంటారు. శని పట్టుకోవడం వల్ల 24 గంటలు చెట్టు త్వరలో ఉన్నావు. లేకపోతే పరమశివుడు ఏంది చెట్టు త్వరలో ఉండడం ఏంది? సో శని ఉంది. శని అంటే ఏంది? నీ బ్యాడ్ థింకింగ్. ఉదాహరణకి ఎలా బిజినెస్ చేయాలో తెలుసుకోకుండా చేసి శని పట్టుకుంటా. శని పట్టుకుంది ఎవరిని? ఒకరిని సాక్షి ఉండేవాడిని పట్టుకో. వినాయకుడు పట్టుకో. అందుకే సాక్షి గణపతి. అంటే ఎవడైతే
తన మనస్సు వాడే మాయల నుంచి బయటపడతాడో వాడికి ఏ శని పట్టుకోదు. మిగతా వాళ్ళందరూ ధనికుడు కానీ, కోటీశ్వరుడు కానీ, సెలబ్రిటీ కానీ, చివరికి స్వామీజీనే సరే. శని పట్టుకుంటారా? ఇప్పుడు నేను నీ కుడి చేయి చూపి, కుడి చేయి చూపి చూపి బయటికన్నా ఊసిపడదు. కానీ కుడి చేతితో కుడి చేయని పట్టుకో. ఎంత పట్టుకుంటావు? నువ్వు పట్టుకోలే, చేయని పట్టుకోలే అంటే పట్టుకోదు. ఇది కథలే అయినా కూడా అందులో కానీ వాస్తవాలు ఉంది. ఇప్పుడు ఒక మనిషి అన్ని చెయ్యి అనేది స్థూలం, ఓకేనా? చేతితో చేయి పట్టుకోవడం. శని అనేది అక్కడ శని పోయి అందరిని పట్టుకుంటున్నా, అతని ఒక్కటి అది సింబాలిక్. ఆధ్యాత్మిక పురాణాలన్నీ కూడా సింబాలిక్ గా చెప్తున్నారు మనకి. ఆ సింబాలిజం అర్థం చేసుకో. అసలు శని దేవుడికి పూజ చేయ. శని ఎందుకు వస్తుంది? శని అంటే ఏంటి అసలు? యు ఆర్ సఫరింగ్. సఫరింగ్ ఎందుకు వచ్చింది? నీ అవిద్య వల్ల, నీ అజ్ఞానం వల్ల. దాన్ని దూరం చేసి శని దూరం అయిపోతుంది. చాలా మంది ఎందుకు నమ్ముతారు శనిని? హాయిగా ఉంటుంది యాక్చువల్లీ. నువ్వు ఎగ్జామ్ పాస్ కాదంటే మా పూజారి చెప్పిండు 7 ఏళ్ళు ఉంటుంది శని పోగొట్టుకోవస్తాను. త్రూ వర్క్ ద్వారా, త్రూ పర్సివరెన్స్ ద్వారా, త్రూ పర్సిస్టెన్స్ ద్వారా, కన్సిస్టెన్స్ ద్వారా యూ కెన్ అవాయిడ్ శని. కానీ మారే ఉద్దేశం శని మీద బ్లేమ్ చేస్తారు. అందుకని మాయ ఉందా అంటే ఉంది. అది రకరకాలుగా ఉంది. మాయ అంటే ఏమంటారు? ఒక డివిజన్ పట్టుకుంటుంది. ఇంకా చెప్పంటే ఒక గొప్ప అంతులేని శక్తి అది. అందుకే భగవద్గీతలో కూడా ఈ యోగమాయ అంటే నా శక్తి యోగమాయ అని ఇదంతా వ్యాపించింది. అందుకే సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు జీవుడు. రమణ మహర్షి దగ్గరికి కూడా వచ్చాడు. అన్ని వదిలేసి దగ్గరికి వచ్చాను అంటే ఇప్పుడు పట్టుకుంది రియల్ మాయ. అదేంటి భగవాన్ అంటే, నన్ను వదిలాలి, నువ్వు ఇక్కడ అయిపోకు, పెద్ద మాయ నేను. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు చాలా హంబుల్గా, నన్ను వదిలి వెళ్ళిపోండి రా. సరే ఒకసారి చెప్పండి. చిన్న మాయను పెద్ద ఫస్ట్ అది కూడా అన్ని లైన్స్. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. అందులో డైలాగ్ ఎత్తు నాయన ఎత్తు అంటే హైలైట్ సీన్. ముసలోడు కూర్చుంటాడు. కూర్చుంటే గడవచ్చుకో పోతుంటాడు. ఇట్లా పోతుంటే తాత అంటే నన్ను కాస్త లేపి పక్కన కూర్చోబెడితే నీకు దారి చూపిస్తారు అంటాడు. తర్వాత ఇట్లా లేదు అంటే గట్టతో ఎంతుంటాడు వాడికి ఎత్తున్నాడు తాత. ఇట్లా అంటే కదలడు. ఎత్తు నాయన ఎత్తు, హ్యాండ్ ఎత్తాలి, ఎత్తి పక్కన కూర్చోబెట్టాలి ముసలోడిని. గడతకు అహంకారం ఉంటుంది అనమాట. నేను ఘటోద్గచుడిని, అవసరంతో కొండనే పెళ్ళగించుతాను, ఇట్లాంటి ఆలోచన. ఎవరో రారా బాబు, నేను సాగంటి కొట్టేసిన కాదు. నాకు ఎవరో ఒక ఆయన ఉన్నాడు. నాకు పురాణాలు అవన్నీ ఓన్లీ మూలాల ప్రకారం తెలుసు, నాకు కథలు తెలియదు. ఘటోద్గచుడు అంటే చాలా శక్తివంతుడు, భీముడి కుమారుడు. ఓకేనా? అతను అనుకుంటే దేహాన్ని ఇంత పెద్దగా చేయగలడు, మాయం కాగలడు. అతను పంచభూతాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇంతవరకు తెలుసు నాకు. ఈ సినిమా ఈ వృత్తం బాగుందని చెప్తున్నా. అంటే ఎంత ఏడు కదా, ఇట్లా వేరే జరిగితే జరగడు. తర్వాత ఏందైనా ఎత్తలేకపోయినావు, ఎత్తు అంటాడు. కథ ఇట్లే ఉంటది. ఏ తాత నేను ఇంత చేయండి అంటాడు. కదలడు అసలు. గద కింద పెట్టాడు, గద కింద పెట్టినామంటాడు. తెలుసు అహంకారాన్ని పెట్టి స్టార్ట్ అయింది అంతే కదా. పెట్టిన తర్వాత 2 చేతులు ఎత్తలేకపోతున్నావా అంటాడు. ముసలాయన కృష్ణుడే అట్లా వచ్చాడు. అప్పుడు ఫైనల్ గా అంటాడు, నువ్వు ఎవరో మామూలుడివి కాదు అంటే అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై అహంకారం వదిలిపెట్టు అని చెప్తాడు. అంటే ఎవరికైనా మాయ పట్టుకోవచ్చు, ఎవరైనా అహం పట్టుకోవచ్చు అట్లా. అందుకని ఇట్ హ్యాస్ వేరియస్ ఫార్మ్స్ అండ్ వేరియస్ నేమ్స్. అది రకరకాల జీవితంలో ఎంటర్ అవుతుంది. నీ సహజస్థితి దెబ్బతింటది. అంటే ఆధ్యాత్మికంలో నీ తలకే నీ ప్రశ్న జవాబు ఉంది. నీ ఆరోగ్యం దెబ్బతింటే ఎట్లా తెలుస్తుంది? అయిపోయా. అట్లనే మొహం మాడుస్తావు, వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తావు, కాళ్ళు తప్ప కొట్టుకుంటూ పోతావు, ఎక్కువసేపు ఆడుకుంటావు, అన్నం కాదు అన్నం తినడం మానేస్తావు, నీ యొక్క శ్వాస దెబ్బతింటది, నీ మాటలో దురుస్తనం వస్తుంది, నీ చూపు హ్రస్వం అవుతుంది.
శరీరంతో ముడిపడి రెండు లోపల మనసు బాగుంటుంది, శరీరం బాగుంటుంది. రకరకాల వికారాలు వచ్చేస్తాయి, రకరకాల వికారాలు మానసిక ఖచ్చితంగా వస్తాయి. ఇదేం జోక్ కాదు, అందరికి వస్తాయి. సహజస్థితి చెప్పడానికి శరీరం సిమ్టమ్స్ చెప్తున్నాం కదా, మనసు కూడా శరీరం మనసు రెండు ఒకటే. మనసుకు కొన్ని అయ్యి ఇప్పుడు అంతా చెప్పింది మనసుదే. అలజడి, ఆందోళన, ఇప్పుడు కాళ్ళు తప్ప ఉంటే బాడీకి ఉండదు, మనసు కొట్టిస్తుంది అట్లా, అంతే కదా. యోగి వేమన్లో కూడా చివరికి ఆయన ఇప్పుడు మనసు చెప్తుంది వాడు మూతలు కొట్టినట్టు ఇది కొడుతుంది. అదంతా జైలు తీసుకుపోయేస్తారు. ఏమిరా నువ్వు చెప్పినట్టు చేస్తే మరి నేను చెప్పినట్టు చేసినావు. మొన్న జోక్ చెప్పినారు, రేసుకోవచ్చు జోక్ చెప్పినారు. ఒకటి నిద్రపోతున్నాడంట, నిద్రపోతుంటే దయ్యం వచ్చింది. లేచాడు, భయపడకు నేను మంచి దయాన్ని, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఏం హెల్ప్ చేసినావు అంటే ఈ ఇల్లు అమ్మేసి 3 రెట్లు డబ్బులు వస్తాయి. అడెట్లు వస్తాయి, నా మాట ఇందమ్ము. నెక్స్ట్ డే మాట ట్రై చేస్తే నిజంగా సేల్ అయింది. 10 లక్షలు చేస్తే 40 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు దయ్యం మంచి చేసింది కదా, అతను దయ్యం వచ్చి చెప్పిందంట మళ్ళీ, ఏ నా మాట నీ మాట నేను అమ్మాను వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలి చెప్పంటే పక్కనే రేస్ కోర్స్ ఉంది పోయినట్టు పోయినది. ఏం అంటే 12 నెంబర్ మీద గాయి మొత్తం గాయి వస్తాయి, 6 రెట్లు వస్తాయి కట్టింది మొత్తం పీకినాయి. ఈసారి పోయినాయి పైసలు అనుకో. ఈసారి ఎవడో డబ్బులు అది కాదు. అందుకే ఎప్పుడు చెప్పినా మనం ఈరోజు మనం అనకండి, కొన్ని విషయాల్లో మనం అనకూడదు. ఉదాహరణకి మాకు మోషన్ అయింది అనకూడదు, అంటే అందులో కుదరదు. అమ్మినప్పుడు దయాన్ని బ్లేమ్ నేను బ్లేమ్ చేయను దాన్ని. ఒకవేళ ఎందుకంటే నేను ఏం చేసినా ఎరుకలో చేస్తా, ఎరుకలో ఉంటే మాయలేదు. అదే నువ్వైతే ఏం చేస్తావు నేను చెప్తా. ఒక్కసారి వచ్చిన నేను సెకండ్ నేను అస్సలు నమ్మను అంటే దీనికి అర్థమైతే ఎరుకలో ఉండి నువ్వు ఏ పని చేసినా ఏ మాయ అంటుకోదు. ఎరుకలో ఉండి పని చేసినప్పుడు బ్లేమ్ చేయడు. బికాస్ నీ నిర్ణయమే పూర్తి చైతన్య స్థితిలో తీసుకోబడ్డది. ఇప్పుడు నేనున్నా 2009 చిన్నప్పుడు ఒక్కరిని బ్లేమ్ చేయలేదు, ఏ విషయం గురించి అయినా. అయితే కారణం నేనే అయింట తప్ప ఎవ్వరు కాదు. దట్స్ మీ అట్లా. సో మాయ ఎరుకలో ఉంటే పట్టుకోదురా, ఇంపాసిబుల్. అంతే ఎరుకలో ఉంటే ఇప్పుడు చెప్పింది అదే కదా. యాక్సిడెంట్ కావద్దంటే నేను అలర్ట్గా ఉంటాను. దట్స్ ఆల్. ఒక్క సెకండ్ పడుకుంటే యాక్సిడెంట్ అంటే ఖచ్చితంగా ఒక అది అవుతుందని తెలుసు అంటే కాబట్టి కాదు, నీ అలర్ట్నెస్ ఉంది చూసావు. అంటే నువ్వు 6 గంటలు జర్నీ చేస్తే 6 గంటలు అలర్ట్ గానే ఉన్నావు. ఒక్క సెకండ్ అలర్ట్నెస్ లేకుండా ఉన్నావు చచ్చిపోతావు. అట్లా మనం చేసే అన్ని పనుల్లో నువ్వు మాట్లాడే మాటల్లో నీ చూపులో ఎరుక పోనీయకుండా చూసుకోవడం మన ధర్మం. అలా బలవంతంగా నీకు అనిపిస్తుంది నిజంగా ఎరుకలో అలర్ట్గా బలవంతంగా ఉన్నావు అనుకో, ఏం లేవు, క్యాజువల్గా ఉంటావు. ఎరుక అలర్ట్నెస్ కొనసాగుతుంటది. అడితే నిజంగా గుర్తిస్తావు పోయి అందరిలో అదే అదొక్కటే సార్వజనీనమైన నిష్పాక్షికమైన రూత్లెస్ రియాలిటీ ఆఫ్ ఎవ్రీవన్. గుర్తించరా? గుర్తించవచ్చు, ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకోవాలి. చిన్న చిన్న చిట్కాలు చెప్పిన కదా నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐప్యాడ్ ఎక్కడ పెట్టినా అని అడుగుతూ చూసినావు, ఎరుక లేకనే అడుగుతావు అనమాట. జోక్ కాదు, నువ్వు ఎక్కిరేయడం మానేయాలి. మంచి పద్ధతి కాదు అది. అంటే నువ్వు తీసుకోవట్లేదు, నీ వస్తువుని నువ్వు అడుగుతున్నావు అంటేనే యు ఆర్ అన్అవేర్. నువ్వు నీకు సంబంధించిన దాని పట్ల నీ ఎరుక మొదట అట్లా స్టార్ట్ అయ్యి, నీ శరీరం పట్ల ఎరుక స్టార్ట్ అయ్యి, నీ ముఖ కవళికల పట్ల ఎరుక స్టార్ట్ అయ్యి, నీ మాట పట్ల ఎరుక స్టార్ట్ అయ్యి, ఇది నిరంతర ప్రక్రియ. ఆ తర్వాత అన్ని దిక్కుల ఎరుక ప్రసరించిన తర్వాత నీలో ఒక సమస్థితి ఉదయిస్తుంది. ఇదేం జోక్ కాదు, అర్థం చేసుకుంటే అదృష్టవంతుడు. మరి ఎక్కిస్తున్నావు అంటే ఎరుకే సాక్షి చైతన్యమే నిష్కామ కర్మ, వేరు వేరు కావు. చైతన్యం నిష్కామ కర్మనా? అవును, చైతన్య స్థితిలో నిష్కామ చేయబడుతుంది. నిష్కామ కర్మ చేస్తున్నట్టు చైతన్యం ఉన్నట్టు, నిష్కామ కర్మ చేస్తున్నట్టు తెలుగు ఉన్నట్టు. చైతన్యంలో చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. ఎవరికో అవసరం కోసం చేస్తున్నారు. ఎవడబ్బా చైతన్యం కోసం చేసి? ఈఎంఐ కోసం. ఒకటైతే ముగింపు వాక్యం, నిరంతర ఎరుక ఉన్న ఎవ్వరికి మాయ అంటుకోదు. క్లియర్ అన్నది, ఇందులో ఇఫ్ అండ్ బట్స్ లేవు. అయితే ఆ నిరంతర ఎరుక అన్నది
ఉత్తగానే పట్టుకోదు అది. ఆ స్థితిలోకి రావాలంటే నువ్వు కొంత సాధన చేయాలి, కొంత చేయాలి, కొంత చూడాలి. నీ స్థితిని నువ్వు నిరంతరం దీనికి నేను ఒక బ్యూటిఫుల్ అనాలిసిస్ చేసిన. నాకు తెలిసి ఎవడు అంత స్పష్టంగా చెప్పలేను, ఎందుకంటే నా స్థితి కాబట్టి చెప్పగలుగుతున్నా. అదేంది స్టేటస్ కో అంటే అర్థం తెలుసా? స్టెథోస్కోప్ తెలుసు. స్టేటస్ కో స్టేటస్ కో తెలుసా? అంటే యథావిధి స్థితిని కొనసాగించడము అని. Status quo, okay. ఫర్ ఎగ్జాంపుల్ దీని శృతి ఇది ఉంది కదా, ఎప్పుడు ఇది ఇలాగే ఉంచితే నువ్వు ఎరుకలో ఉన్నట్టు. సో ఎరుక యొక్క ఒకానొక స్థితి ఏంటంటే ఏదైతే నీ ఒరిజినల్ స్టేట్ ఉందో, ఏదైతే నీ సహజమైన ఆరోగ్యకరమైన స్థితి ఉందో దాన్ని నువ్వు మర్చిపోవు. ఎప్పుడు దాన్ని గమనిస్తూ ఇనిషియల్గా కాస్త గమనిస్తున్నట్టు తెలుస్తుంది. రాను గమనించడం అనేది శ్వాసించడం కంటే సులువైన పద్ధతిగా మారుతుంది. నువ్వు నిద్రించిన, నడుచుకున్న, ఎగిరిన, దూకిన, క్రికెట్ ఆడినా అది కొనసాగుతుంది. తర్వాత తెలుస్తుంది నువ్వు ఎరుకగా ఉన్నట్టని. ఆ తర్వాత తెలుస్తుంది నీవే ఎరుకని. అప్పుడు నీవు వెనుక వేరుగా మరి నువ్వు వెనుక ఉండవలసి వస్తుంది. రాను నీవే అదే నీ ఒరిజినల్ స్టేట్ అని తెలుస్తుంది. దాంతో అన్ని మాయలు, అన్ని చిక్కులు, అన్ని ద్వంద్వాలు, అన్ని విభేదాలు, అన్ని ఈర్ష్యలు, ద్వేషాలు అన్నీ పడిపోతాయి. అంటే ఒకవేళ జెన్యున్గా ఎరుక ఎస్టాబ్లిష్ అయితే అసలు ఆ మనసు కల్మషం కానీ కుట్రలు కానీ ఏమి ఉండే అవకాశం లేదు. దానికి ఏది పట్టుకోదు. వాడు ఏమైనా చేస్తే ఆ సందర్భంలో ఏది చేయాలో అది చేస్తాడు. ఈరోజు ఆయన సిద్ధప్రజ్ఞానంత అద్భుతమైన విషయం చెప్పాడు. అసలు నాకు మా ఇంట్లో చుట్టుపక్కల అందరూ గుర్తొచ్చారు ఎగ్దాం. చాలామంది ఆధ్యాత్మికవేత్త ఏదైనా చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా మాటను పట్టుకొని దెప్పి పొడుస్తారు అని పరమానంద శిష్యుల గురించి ఒక కథ చెప్పాడు ఆయన. గురువుగారు చెప్పారంట, అరే ఏది పడ్డా చూడండి రా బండ్లకి వెళ్ళి అన్నాడు. కమ్మట్లో పడిపోయింది. ఊరు వెళ్ళిన తర్వాత చూస్తే ఏమి నా కమ్మట్ అంటే, చూసామండి మీరు చెప్పారు కదా అంటే గురువుగారు ఇప్పుడు అబద్ధం చెప్పారా? అట్లనే సమదృష్టి అంటే తప్పు అర్థం చేసుకుని అదే సమదృష్టి నువ్వు చెప్పినావు. నేను చెప్పింది అది కానీ కాదు, తెలుసుకోవాలి. ఉత్తగానే ఎవడైతే చెప్పాడు తెలుసుకో. ఒక్కసారి విని నిర్ధారణకు వస్తావా? అంటే ఒక వ్యక్తి ఒక 20 ఏళ్ళ అనుభవంతో చెప్పిన మాటని నువ్వు ఒక్క సెకండ్లో నిర్ధారణకు వస్తావా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అట్లా కుదరడానికి వెళ్ళి మాయపడుతుంది. ఆ తర్వాత గురువుగారు చెప్పారంట, పిచ్చిన కొడుకులారా అది కాదని చెప్పింది. మరి ఏం చేయాలి గురువుగారు అంటే, ఏది పడ్డా సరే దాన్ని ఎత్తి బండ్లు వేయాలని తెలియదా, నెక్స్ట్ పెండ పడితే పెండ వేసారంట. మరి ఇది కూడా గురువుగారు చెప్పింది. అందుకే వివేకం, విచక్షణ ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. గుడ్డిగా అనుసరించకూడదు. వివేకం, విచక్షణ రెండు వేరు. విచక్షణ సందర్భము, వివేకము ఎంపిక. అందుకే వివేకానందుడు అన్నాడు. అదే నేను 2 ఇచ్చాను, 2 బైకులు. ఏది కావాలంటే వివేకం అన్నట్టు. 2 మంచివే. ఈ రెండిట్లో ఏది అన్నది వివేకం చెప్తుంది. విచక్షణ అనేది ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. థియేటర్లో అమ్మ ఫోన్ చేసినావా అమ్మ వస్తున్నా అని అనకూడదు. అక్కడ విచక్షణ. ఎంపికలో వివేకం, ప్రవర్తనలో విచక్షణ. చాలా మందికి ఉండదు. నిద్రపోతుంటే దమ్మును తలిపేస్తారు, తుమ్ముతారు, అంటున్నాడు. తెలియదు నేనేమన్నా నా నోరు అనుకున్నాను. కాదు, విచక్షణ. కామన్ సెన్స్ కి నాని అయ్యి మనం పుట్టుకతో సహజంగా ఎరుకలోనే ఉన్నామా? దాన్ని కోల్పోవడం వల్ల ఇవన్నీ మాయ చుట్టుకుంటుంది. అది పుట్టుకతో ఏమున్నాయో ఏమి లేవో నీకు తెలియదు. అసలు నీకు ఏ అవయవాలు కూడా తెలియదు. అసలు నీకు పుట్ట తడిస్తే ఎట్లా తడిస్తే కూడా తెలియదు. 5 ఏళ్ళ వరకు వచ్చేంత వరకు నువ్వు చెప్తావు కదా. అదేరా, అది కోల్పోయిన తర్వాతనే అది ఉందని తెలుస్తుంది. తెలియదు. కోల్పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగానే ఉండవు పుట్టుకతో, కానీ నీకు తెలియదు. నీకు ఫ్లూ పట్టుకుంది, అది తగ్గినాక తెలుస్తుంది. అమ్మ నాకు మంచిగా. అక్కడి నుంచి మళ్ళీ జ్వరం వచ్చింది, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎరుక మెలుకుంది. అసలు ఇది వచ్చిపోయి ఇది బాగాలేదు, ఎప్పుడు ఆడే గంటలు ఏం చేయాలి? అప్పుడు గురువుగారు వచ్చారు, ఇది తినిపోయి అన్నాడు. చలో గుడ్ నైట్.